క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి నాకు. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతోనే ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండా వాళ్ళకి కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తుంది. ఆలోచించాను, మీకు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండే 10% పోతే 32%, 30% 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? మీరు మేము బీసీలో తెలుస్తాం, మేము బీసీలో చేస్తామంటున్నారు. ఏం చేసి 5% ఇచ్చి బిచ్చబెడుతున్నా మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేద్దాం? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదే కదా పరిస్థితి. ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో. నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా, మహారాష్ట్ర? నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్, తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. అలా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు, ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలంతా అమాయకులు వారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా విచిత్రంగా మాట్లాడుతూ ఉంది. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే నేను ఇస్తానని చెప్పి. మరి ఇలా గుజరాత్లో, యూపీలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ముస్లింలకు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఉందా లేదా? అంతెందుకు, మొన్న మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, బీసీలు కానీ ముస్లిమ్స్. అక్కడ మీరు రిజర్వేషన్ ఇచ్చింది 10%. మీరు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇవ్వండి, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ 10%లో ఓసీలైన ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిండ్రు. తెలంగాణకు వచ్చేవరకే మీరు అది మార్చండి మేము ఇస్తాం అనడంలో ఎంతవరకు సమంజసం? మేధావులను కూర్చోబెట్టండి, చర్చించండి. మేము అన్న మాటలో వేస్తాం ఉందా లేదా?
ఈడబ్ల్యూఎస్ లో 10% లో ముస్లిమ్స్ లేరని చెప్పండి. లేదు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో మీరు అమలు అవుతున్నాయో లేదా, అమలు అవుతున్నాయని చెప్పండి. మీ పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేదు, ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లింలు తప్ప మిగతా వసూలు ఇచ్చిందని చెప్పండి. మీరు ఇవ్వచ్చు, దేశవ్యాప్తంగా అమలు చేయని చెప్పొచ్చు, 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మీ దగ్గర చట్టాన్ని మైండ్ షేడ్లో చేసేందుకు అవకాశం ఉన్నా లేదు, ముస్లింలు కలిపి కనుకనే మేము చేస్తాను అని చెప్పడం మాత్రం తప్పదు. రేపు ఫ్యూచర్లో మేము తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని, దేశవ్యాప్తంగా చట్టసభలో రిజర్వేషన్ మేము ఇస్తాం అని చెప్తున్నారు. ఒక బీసీ మంత్రి శాఖ ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవాళ మేము ఎంతో చేస్తామని చెప్తున్నారు. మరి అంతకన్నా చేస్తామన్నారు, గీ చిన్న ఎందుకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.